యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి మీకు ఎల్లప్పుడూ నిత్యం ఉండాలని ప్రార్థిస్తున్నాను. దేవుడు మీ మార్గాన్ని సరళం చేస్తున్నాడండి. ఏదైతే సాతాను ఆటంకపరిచి ఇన్ని దినాలు మీరు ముందుకు పోనీయకుండా అభ్యంతరపరచకుండా వచ్చాడో, ఇప్పుడు దేవుడు మార్గం సరళం చేసి మిమ్మల్ని దేవుడు ఒక ఉన్నతమైన పాటలో, శ్రేష్టమైన జీవితంలో దేవుడు నడిపించబోతున్నాడు. త్వరలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు. ముయ్యబడిన ద్వారాలు తెరచుకుపోతున్నాయి. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 45:2-3 వచనాలు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మన రూతు గ్రంథంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఒక్క నయోమి ద్వారా మరి ఎంటైర్ ఫ్యామిలీ శపించబడింది. రూతు యొక్క ఆశీర్వాదానికి అభ్యంతరకరం అయిపోయింది. దయచేసి ఈరోజు నేను ఎవరికైనా అభ్యంతరకరంగా ఉన్నానా? ఎవరు ఆశీర్వాదమైనా అడ్డుకుంటున్నానా? నా వలన, నా నోటి మాట వలన, నేరారోపణ చేసే ఆ చెడు వలన, ఇతరుని డిస్కరేజ్ చేసే మనసు వలన నేను ఇతరుల ఆశీర్వాదానికి అభ్యంతరకరంగా ఉన్నానా అనే విషయాన్ని మీరు పరీక్షించుకోవాలి. ఈ నయోమి అనే స్త్రీ 5గురికి మరి అభ్యంతరకరంగాను, శాపానికి కారకురాలుగాను మిగిలిపోయింది. దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది లూకా సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో మీరు చదివితే, ఎవరైతే మరి దేవుని రాజ్యంలో అభ్యంతరకరంగా ఉన్నారో తిరగటిరాలు తీసుకొచ్చంట మెడ మీద కట్టి సముద్రపగాధంలో పడద్రోసేయాలట. ఏంటంటే అంత పెద్ద శాపం ఏంటంటే ఇతరులకు అభ్యంతరకరంగా ఉండటం అనేది దేవుని బిడ్డలారా మన జీవితంలో దేవుడు క్షమించరాని పాపమై ఉంది. చూడండి, మరి పరిశుద్ధ గ్రంథంలో చూస్తే లూసిఫర్ అన్నవాడికి దేవుడు విశేషమైన జ్ఞానం ఇచ్చాడు. కానీ వాడు చెడిపోవటమే కాకుండా అందరూ తన ఆరాధన చేయాలని చెప్పి అనుకున్నాడు. అందరూ తన గొప్ప చేయాలని చెప్పి అనుకున్నాడు. ఆ దేవుని వాడు ఆరాధన చేయడం మానేసి తన గొప్ప చేయాలనుకునేసరికి దేవుడు ఆయన సన్నిధి నుండి పారదోలాడు. అయితే తన పడిపోవటమే కాకుండా బైబిల్లో రాయబడింది 1/3 ఈ వెనక ఎండేసుకుని వచ్చేసాడంట. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజు వరకు ఆయన శాపనాతమైన జీవితం జీవిస్తున్నాడు. వాడు పుట్టుకయే దేవుని బిడ్డలారా సైతాన్ కాదు. వాడు పుట్టుకయే దేవుడు సైతాన్ పుట్టించలేదు. కానీ వాడు చేసిన అక్రమం ఆయన్ని శాపనాతమైన జీవితంలోనికి నెట్టింది. దానివలన ఈ రోజు దాకా ఆయన ఇంకా మార్పు చెందని ఒక భయంకరమైన శాపాన్ని అనుభవిస్తున్నాడు. చూడండి, నోవాహు కుటుంబం చూడండి. నోవాహు అభ్యంతరకరంగా ఉన్నాడు. నిన్ను ఆదికాండం 9వ అధ్యాయం 12వ వచనం, మరి ద్రాక్షరసం తాగి మత్తులో తన ఒంటి మీద బట్టలు ఉందా లేదా అనేది కూడా తెలియక ఆయన తన యొక్క మరి దిగంబరత్వాన్ని తన పిల్లలకు చూపించేశాడు. ఆ అబ్బాయి వాళ్ళు మొదటిగా ఒక్కడు చూస్తే ఆడెళ్ళి వాడికి ఏం చేయాలో తెలియక ఇతర తోటి సహోదరులు కూడా తీసుకొచ్చేసరికి దేవుని బిడ్డలారా, మరి తండ్రి యొక్క దిగంబరత్వాన్ని చూసి చూడటం వలన నోవాహు పిల్లలందరూ శపించబడ్డారు. ఇంత పెద్ద శోధన రావడానికి గల కారణం ఏంటి చెప్పండి? నోవాహు ద్రాక్షరసం తాగి మత్తయిపోవటం వలన నోవాహు బిడ్డలకు అడ్డుగా ఉన్నాడు. ఈరోజు కూడా మీ పిల్లలకు మీరే ఒక అడ్డుగా ఉన్నారేమో. మీ పిల్లలు ఆశీర్వదించబడకుండా పైకి రాకుండా మీరే అడ్డుగా ఉన్నారేమో. మీ తమ్ముడు దీవించబడకుండా, మీ చెల్లి పైకి రాకుండా మీరు తీసుకున్న డిసిషన్, మీ మ్యారేజ్ గురించో ఇతర దాని గురించో మీరు తీసుకున్న డిసిషన్ వాళ్ళని అభ్యంతరపరుస్తుందేమో. ఒకసారి ఆత్మ పరిశోధన చేసుకోండి దేవుని బిడ్డలారా. అలాగే ఆదాము దగ్గరికి వచ్చేసరికి ఆదాము చెడిపోవటానికి అవ్వకారణమైంది. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాం. ఇలాగ మాట్లాడుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు నువ్వు ఎవరికైనా అభ్యంతరకరంగా ఉంటే ఆత్మీయంగా వాళ్ళు బలపడటానికి, ఆత్మీయంగా దీవించబడటానికి మీరు ఒక అడ్డుగోడగా ఉంటే మీ అడ్డును ఈరోజు విడిచిపెట్టాలా? మీ యొక్క అభ్యంతరాన్ని విడిచిపెట్టాలా? మీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి దేవుని తట్టు తిరగాలి. ఈరోజు మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా.
మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి ప్రభా మేము ఎవరికి అడ్డుగా ఉండకూడదని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరికి అభ్యంతరకరంగా ఉండకూడదని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీరే మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి అద్భుతం చేసి మేలు చేయమని అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్సడ్ డే. ప్రభువును దీవించునుగాక. రాబోతున్న దినం శుభదినముగా ఉండగాక. మీ తప్పును తెలుసుకొని మీరు ఎవరికి అభ్యంతరకరంగా ఉండకూడదనేది నా యొక్క ఆశ కూడా, ప్రార్థన కూడా. గాడ్ బ్లెస్ యు.